హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బాలింతల హెచ్చాలండి. ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి అనేది అయితే చూసేద్దాము. మా అమ్మ అయితే నా కోసము ఈ హెచ్చాలు అయితే తీసుకొని వచ్చిందండి. తను జోకిస్తుంది కదా, వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారు. సో అలా త్రాసులో తులం జోకిస్తారు. మేము ఏవి కూడా 2 తులాలు అయితే తీసుకున్నాము. చూడండి ఎంత వస్తాయి, చాలా కొద్దిగా వస్తాయండి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవి నార్మల్గా అయితే ఏ ఆయుర్వేద షాప్కి వెళ్ళినా కూడా దొరుకుతాయండి. ఇందులో ఎన్ని రకాలు యూజ్ చేస్తారు, ఇవి ఎలా వేసుకోవాలి అంటే ఇది వేసుకున్నప్పుడు పథ్యం ఏమైనా ఉంటుందా, ఏ టైంలో వేసుకోవాలి, ఇవి వేసుకుంటే ఏమేమి యూజెస్ ఉంటాయో అయితే చూసేద్దాము. మెయిన్గా ఈ బాలింత హెచ్చాలు తినడం వల్ల నడుము నొప్పి రాకుండా ఉంటుందని అయితే అంటారు. అంతేకాకుండా పాలు కూడా మంచిగా, అంటే పాలు కూడా డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతాయండి బాలింత హెచ్చాలు. కొంచెం పాలు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ తీసుకోవడం వల్ల పాలు సరిపడినన్ని అయితే వస్తాయి. మీరు ఎక్కడ ఆయుర్వేద షాప్లో అయినా కూడా వీటిని తీసుకోవచ్చు. వీటి కాస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. ఇందులో మొత్తం మేము 5 రకాల మూలికలు అయితే ఇచ్చిందండి తను. మేము ఎప్పుడు తిన దగ్గరే తీసుకుంటాము, అందుకని షాప్లో కొనలేదు. సో ఇప్పుడు అవేంటో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనందరికీ తెలిసిందే అండి, శొంఠి. ఇక్కడ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయండి, నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇదైతే శొంఠి అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కట్టెల్లాగా ఉన్నాయి కదా, వీటిని మోదు కట్టెలు అని అయితే అంటారు. తర్వాత వచ్చేసి ఇవి పిప్పళ్ళు అండి, కొంచెము బ్లాక్ పొడుగుగా ఇట్లా చిన్నగా ఉన్నాయి కదా, వీటిని పిప్పళ్ళు అని అంటారు. ఇది కూడా హెచ్ఆర్లో యూజ్ చేస్తారు. అంటే ఏది దేనికి అనేది స్పెసిఫిక్గా ఏం తెలియదండి. ఇది మిరియాలు. అంటే ఇవన్నీ కలిపి మనం మంచిగా ఎండబెట్టుకోవాలండి. ఒక 1 డే అంతా బాగా ఎండలో ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. లాస్ట్కి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బాల్ లాగా కనిపిస్తుంది కదా, ఇది చింతమణి గింజ అని అంటారండి. ఇది ఒకటి వాళ్ళే ఇస్తారు, అంటే మనం హెచ్చాలు కట్టించుకున్న వాళ్ళ దగ్గర ఇలాంటి ఒకటి ఇస్తారు. ఇది ఎక్కువ అనేది అయితే వేసుకోకూడదు. చూసారు కదా ఇంత సైజులో ఇదొకటి. ఇవన్నీ కలిపి బాగా ఎండబెట్టుకొని మనం పౌడర్ అయితే చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకొని తర్వాత ఇందులోకి తేనె కలుపుకొని మనము ముద్దల్లాగా చేసుకోవాలండి. నేనైతే డాబర్ హనీ తేనె అయితే యూజ్ చేశాను. అమ్మ చేసిందండి హెచ్చాలు. సో ఇప్పుడు మనము ఆ పిండికి తగ్గట్లు తేనె యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ తేనె కూడా యూజ్ చేసుకోకూడదు. అంటే కొంచెం మనం ముద్ద చేసుకోవడానికి వచ్చే విధంగా కలుపుకొని తేనె ఉంచుకోవాలండి. ఇది మాకైతే కొంచెం ఒక 50 grams to 75 grams తేనె అయితే పట్టింది. చూస్తున్నారు, ఇలా ముద్ద అయినాక వీటిని చిన్న ముద్దల్లాగా చేసుకొని డైలీ మార్నింగ్ పరిగడుపున వేసుకోవాలండి. ఇలా ముద్దలాగా కాకుండా పొడి తేనె కలుపుకొని కూడా తినొచ్చండి. ఇలా ఉంటే ఏంటంటే టాబ్లెట్ లాగా ఈజీగా మింగొచ్చు. ఇవి తినడం వల్ల నడుము నొప్పి రాదు. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఎక్కువ అయితే మనకు సిజేరియన్ అయిన వాళ్ళు అయితే తింటూ ఉంటారు, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా తింటారు. ఫ్యూచర్లో ఎలాంటి పెయిన్స్ రాకుండా బాడీ స్ట్రాంగ్గా ఉండడానికి, పాలు ఎక్కువగా ఉండడానికని ఇలా హెచ్చాలు అయితే చేస్తారండి ఊర్లో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.